గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 2026-27 సంవత్సరాలకి డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్కి నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కారుమూరి సత్యనారాయణ గారిని, అలాగే గౌరవ సలహాదారుగా నియమించబడ్డ శ్రీ కొత్త శ్రీనివాస్ గారిని, అలాగే కమిటీ సభ్యులుగా బొండా హనుమంతరావు, పున్నాని కన్నయ్య గారు, అలాగే పిఆర్ఓగా శ్రీ బట్టుపల్లి శ్రీనివాసరావు మా మార్నింగ్ కాఫీ క్లబ్ నుంచి వెళ్ళి అందులో పదవులు అలంకరించడం జరిగింది. వారికి ఈరోజు మా కాఫీ క్లబ్ వేదిక వద్ద చిరు సత్కారం చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నిజంగా మన అదృష్టం. ఎందుకంటే ఒక ప్రతిష్టాకరమైన సంస్థలో, అందులో మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు అధ్యక్షులుగా, పిఆర్ఓగా, డైరెక్టర్స్ ఇద్దరు, ఒక గౌరవ సలహాదారులుగా 5 కమిటీ సభ్యులు, సుమారు 21-22 మంది ఉన్న సభ్యుల కమిటీలో 5 మన మార్నింగ్ కాఫీ క్లబ్కి దాంట్లో మనకి పదవులు వచ్చినందుకు మనం ఎంతో గర్వపడుతున్నాం. ఇది చాలా ఎంతో ప్రయాసతో కూడిన కార్యక్రమాలు ఉంటాయి అక్కడ. కానీ మన సంస్థ సభ్యులు 5 చాకచక్యంగా ఎంతో ఉందాగా ఈ డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్లో జరిగే కార్యక్రమాలన్నీ ప్రతిష్టాకరంగా జరుపుతానికి మన 5 ఆ కమిటీకి దోహదపడి మొత్తం కార్యక్రమాలు ఈ 2 ఏళ్ళు చాలా బాగా చేయాలని ఆ అమ్మవారిని, కంచిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ రోజున ఆ 5 సత్కారం చేయాలని మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కోరిక మీద ఈరోజు ఉదయం మన అందరూ ఇక్కడ వేదిక మీదకి విచ్చేసాం. ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఈ మన సభ్యులు 5 పెద్ద మనసుతో అంగీకరించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. ముందుగా డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్కి అధ్యక్షులుగా కారుమూరి సత్యనారాయణ గారు, ఈయన కారుమూరి సత్యనారాయణమూర్తి గారు, ఈయన మాలంగుడి దేవస్థానం చైర్మన్ గాను, బంగారం వ్యాపారంలో ఎప్పటి నుంచో బంగారం వ్యాపారం చేస్తారు. వీరు ఫైనాన్స్ కూడా ఉంది, ఐస్ ఫ్యాక్టరీ ఉంది, ఒక ఇండస్ట్రిస్ట్. ఇలాగే కాకుండా ఎన్నో సంస్థల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కారుమూరి సత్యనారాయణమూర్తి గారు. వారు మన డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్కి ఏకగ్రీవంగా అధ్యక్షులు అయినందుకు శుభావందనాలు, అభివందనాలు, శుభాకాంక్షలు. మీకు వీరిని సత్కరించవలసిందిగా మన మూర్తి గారికి సత్కారం చేయవలసిందిగా, దీనికి మన రవిచంద్రరావు గారిని ఆహ్వానం పలకవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు నిజంగా మనకి కాఫీ క్లబ్ పండుగ లాంటిది. ఎందుకంటే ప్రతి టీంలో కూడా మన మెంబర్లతో జాయిన్ అవుతున్నాం. కానీ ఈ సంవత్సరం మనం ఏంటంటే దానికే సారథ్యం తెస్తున్నాం. సారథ్యం కాకుండా అదే 4 సభ్యులు కూడా మన దాని నుంచి వెళ్ళారు. చాలా మంది మంచి శుభపరిణామం. అలాగే ప్రతి దాంట్లో కూడా మన కాఫీ క్లబ్ మెంబర్లందరూ కూడా మెంబర్లుగా ప్రతి దాంట్లో అయ్యి చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ వీళ్ళందరూ కూడా మనం సన్మానించుకోవడం మన క్లబ్ యొక్క అదృష్టం. అందరూ కూడా నేను చెప్తాను, ఒక్కొక్కరు అందరూ ఆయనకి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఒకే బస్సుగా గాజి నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా వారికి షాలో కప్పాల్సిందిగా మన కన్వీనర్ బొండా రాంబాబు గారు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా గారిని కోరుచున్నాను.
డ్రై ఫ్రూట్ ట్రే ఇవ్వాల్సిన కనకాల కిషోర్ గారు, అశోక్ గారు. కనకాల కిషోర్ గారు, అశోక్ గారు. తన గ్లాస్ గిఫ్ట్ ఇవ్వాల్సిన పిఆర్కే గారు. గ్లాస్ గిఫ్ట్ ఇవ్వాల్సిన పిఆర్కే వస్తుంది. తర్వాత మనకి పదవులు రావడానికి తర్వాత రెండో లో ఈ ట్రిప్ గౌరవ సలహాదారులని ఒక కమిటీని ఏర్పాటు చేసాం. అది మాకు ఒక 4 రోజుల ముందే ఆలోచన వచ్చింది. సర్వసభ్య సమావేశంలో పబ్లిక్ నుంచి కూడా ఇదే టాపిక్ వచ్చింది. దాంట్లో మేము ముందుగానే అనుకున్నాం, కానీ పబ్లిక్ నుంచి కూడా వచ్చింది మూలనే చాలా ఆనందం వేసింది. ఇది దీంట్లో గౌరవ సలహాదారులో మనకి మన మార్నింగ్ కాఫీ క్లబ్కి కూడా సలహాదారులు, ఒక పారిశ్రామికవేత్త, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో సెక్రటరీ, వారు కూడా రాధాకృష్ణ టెంపుల్లోకి ట్రస్ట్ మెంబరు, ఎన్నో దైవ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఉన్న మన కొత్త సీనియర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరిని సత్కారం ఎవరనేది మన మీరు బొక్కే అనేది కొప్పటి చెప్పారావు గారు. తెర చాలా ఒక పర్సన్ కోట్ల నాని గారిని కూర్చున్నాం. డ్రై ఫ్రూట్ డ్రైవర్స్ గారు సుమూర్తి గారు. తన క్లాస్కి పడేసిన శంకా బాబు గారు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కానీ ఎన్నిసార్లు చెప్పుకున్నా కన్నీ లేదు. మన మార్నింగ్ కాఫీ క్లబ్ ఇలా ఉందంటే కారణం బీఆర్ పబ్లిక్కి బాగా విషయాలు చూస్తున్నాయి. మనం చేసే కార్యక్రమం పబ్లిక్లో చూస్తుంది. ప్రతిరోజు నిత్యం ఏదో పేపర్లోను, మీడియాలోను, సోషల్ మీడియాలోను, అలాగే మన లోకల్ ఛానల్లోనూ వస్తున్నాయంటే కారణం మన పిఆర్ఓ గారు. ఈయన చైతన్య భారతికి, రామరాజు భూషణ్కి పిఆర్ఓగానే ఉంటున్నారు. అంతేకాకుండా మన డిఎన్ఆర్ వర్కర్స్ అసోసియేషన్ కూడాను పిఆర్ఓగా వారి పదవి బాధ్యతలు నిన్నటి రోజున స్వీకరించారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కట్టుబడి శ్రీనివాసరావు గారు. ఈయన అఖిల భారత సోమబాబు ఫ్యాన్స్లో కూడా ఈయన ఉంటారు. ఈయన ఇంతే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇంకా ఎవరికి తెలియకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఈయన మన మార్నింగ్ కాఫీ క్లబ్లో ప్రారంభం నుంచి పిఆర్ఓగా వ్యవహరిస్తూ మన క్లబ్ స్థాయిని మరింత పెంచినందుకు, ఇదే లెవెల్లో మన పేరు ప్రఖ్యాతుల్ని డిఎన్ఆర్ వర్కర్స్ అసోసియేషన్ కూడా మీరు ఉపయోగించి అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసావాస కోరుకుంటూ, మీరు పిఆర్ఓగా అయినందుకు మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఇది బొకే వర్షంగా రేపాకు మణి గారిని కూర్చున్నాం. శాలువా కప్పాల్సిందిగా మానేపల్లి వెంకన్న బాబు గారు, బంగారు రాము గారు. శాలువా సత్కరణ చూస్తుంది. డ్రై ఫ్రూట్ ట్రే అందించవలసిందిగా కంచెల భాస్కర్ గారిని కూర్చున్నాం. కంచెల భాస్కర్ గారు, బామాకృష్ణమూర్తి గారు.
లాస్ట్ గిఫ్ట్ ఇవ్వాల్సిన బంగారు ప్రసాద్ గారు కోరుచున్నాం. తనదైన శైలిలో పాత్ర వహిస్తూ ఆ పదవికే వన్నె తెచ్చే వ్యక్తి పొన్న హనుమంతరావు గారు. వారు ఎన్నో కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఉంటారు. వీరు కరెక్ట్గా చెప్పాలంటే వీరు కలెక్షన్ కింగ్. ఈయన అసలు ఏదైనా ఒక కలెక్షన్ చేయమని చెప్తే అది అయ్యేంత వరకు పడుకోడు, ఆదరణ పడుకోనివ్వడు. ఆ డబ్బుని ఎవరైతే చెప్పారో ఆ కంపెనీ వారికి అందిస్తారు. వీళ్ళు ఉన్న ప్రత్యేకత అది. ఇంకో విషయం అండి, ఆయన డబ్బు ఇచ్చారో ఇవ్వలేదని కాదు, ముందు ఈయన పెట్టుబడి పెట్టేస్తారు. దీనిలో ఉన్న గొప్పతనం ఈయన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తుండో పరోక్షంగా ఈయన ఎన్నో సహాయ సహకారాలు మనకి మార్నింగ్ కాఫీ క్లబ్కి అందిస్తారు. ఇలాగే ఏఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్లో కమిటీ సభ్యులుగా వెళ్ళారు. మన తరపు నుంచి మీరు ఇలాగే కార్యక్రమాలు చేసి మంచి పేరు తెప్పించాలని, మీకు మన క్లబ్ కూడా మంచి పేరు రాయించాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు. ఈ బొకే అందించవలసిందిగా హిందుస్థాన్ సుబ్బారావు అని కోరుచున్నాం. చాలువాతలు సత్కరించవలసిందిగా కనగర్ల రామకృష్ణ గారు, కారుమూరి కిరణ్ గారు. క్లాస్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా తర్వాత బదిలీ గారు. డ్రై ఫ్రూట్ ఇవ్వాల్సిందిగా తర్వాత బదిలీ గారిని కూర్చున్నాం. క్లాస్ గిఫ్ట్ ఇవ్వాల్సిన ఒబిలిసిటీ వెంకటేష్ గారిని కూర్చున్నాం. వెంకటేష్ గారు మిమ్మల్ని హస్బుక్ గారు అంటే ఎవరు కనపడలేదు. ఎంత కష్టపడి యథార్థంగా కింద స్థాయి నుంచి ఎంతో టాప్ స్థాయికి గత 30 సంవత్సరాల నుంచి తనదైన శైలిలో కష్టపడుతూ ప్రతి రూపాయిని జాగ్రత్త పెట్టుకుని ప్రజల్లో ఒక గుర్తింపు సంపాదించిన వ్యక్తి ఉన్నాను కన్నయ్య. నాకు చిన్నప్పటి నుంచి ఆయన బాగా పరిచయం. మా నాతోనే ఎక్కువ వ్యాపారస్తులతోనూ ఒక సామాజిక వర్గంతోనే ఎక్కువ తిరిగేవాడు. ఆయన అంత కష్టపడి పైకొచ్చి మా సువర్ణ వర్తక సంఘంలో కూడా ఎన్నో పదవులు చేసి ఆ సంఘాన్ని కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటే తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఉన్నాను కన్నయ్య గారు. ఉన్నాను కన్నయ్య గారు మన ఆర్థికులకు ముందు నుంచి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఏఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్లో ఇంకొక కమిటీ మెంబర్గా వెళ్ళినందుకు మన క్లబ్ తరఫున శుభాకాంక్షలు అందజేస్తున్నాం. మీరు ఇలాగే మన క్లబ్కి వన్నె తెస్తంలో మీ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయో ఏఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్లో కూడా అలాగే చేసి మరింత గుర్తింపు తెచ్చుకోవాలని కోరుతూ మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఈ బొకే అందించవలసిందిగా శ్రీనివాస్ అప్పారావు గారిని కూర్చున్నాం. కన్నయ్య గారిని శాల్వాతో నేను సత్కరించవలసిందిగా మాని పేరు రవిచంద్ర కంగారు పడకుండా. డ్రై ఫ్రూట్ పేలి కారుమూరి బదిలీ గారు. కన్నయ్య గారి గురించి రాంబాబు గారు అన్నీ చెప్పారు. నా అపార్ట్మెంట్ చెప్పలేదు. అసలైన చెప్పాం. లాస్ట్ గిఫ్ట్ వస్తుందిగా మన కన్వీనర్ కొండ రాంబాబు అని కూర్చుంది. కాఫీ క్లబ్ మిత్రులందరికీ ముందుగా శుభోదయం అండి. అలాగే నూతన శుభాకాంక్షలు.
మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మరి ముందుగా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కాఫీల ద్వారా మరి ఈ ఎలక్షన్ ఈ పదవి సంపాదించడంతో నాకు చాలా గౌరవంగా ఉంది. చాలామంది మిత్రులు ఫోన్ చేసి శుభాకాంక్షలతో పాటు అక్కడ క్లబ్ ప్రెసిడెంట్ కావడం చాలా గొప్ప విషయం అన్నట్టుగా నాతో మాట్లాడేవాడు. అతను ప్రెసిడెంట్ కావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేవాడు. నిజంగా దీని అంతటికీ కారణం మన కాఫీ క్లబ్ యొక్క సభ్యుల యొక్క అత్యున్నతంగా మనకి సాయం చేయడం వల్ల, వారు మనందరినీ సపోర్ట్ చేయడం, ఐకమత్యంగా మనందరం చేయడం వల్ల ఈ కార్యక్రమానికి నేను ప్రెసిడెంట్గా అయ్యాను. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా నమస్కారం. అయితే నేను సమాజంలో ఎన్నో ఇందులో భాగంగా నేను నేర్చుకున్నది ఏంటంటే అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ ఈ అసోసియేషన్ కూడా నేను సలహాదారుగా ఉండటం వల్ల ఈ కొత్తగా ఎవరైతే మన అధ్యక్ష కార్యదర్శులు లేకపోతే ఇంకా సభ్యులు ఉన్నారో వాళ్ళ నా సలహా, ఇందులో మీరు పాటించవలసింది రెండు ఏలండి. ఒక ఏ ఆన్సరబిలిటీ, ఒక ఏ అకౌంటబిలిటీ. ఈ రెండు కలిస్తేనే రెస్పాన్సిబిలిటీ, బాధ్యతనే ఉంటుంది. అదే ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ ఉండాలి. ప్రతి రూపాయి అయితే చేసే ప్రతి పనికి ఆన్సరబిలిటీ, సమాధానం చెప్పుకోవాల్సిందిగా ఉంటుంది. కాబట్టి అందరికీ తెలిసేలాగా మంచి కార్యక్రమాలు చేస్తూ మరి డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఇప్పటివరకు నిర్వర్తించిన ఎన్నో గొప్ప కార్యాలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ మరి తర్వాత వచ్చే వాళ్ళకి మీరు మార్గదర్శకంగా ఉండాలని సూచిస్తూ మిత్రులందరికీ శుభోదయం. నాకు మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున కృతజ్ఞతలు చేస్తాను. నాకు డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ బీఆర్ఓగా ఇచ్చినందుకు మన కాఫీ క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు చేస్తాను. అలాగే నాకు ఇచ్చిన ఈ పదవి బాధ్యతలు ఈ రోజున నూతనంగా ఎన్నికైన కార్మిక సజ్జాన్ గారు ప్రెసిడెంట్ గారు, మా టీము అందరికీ శుభాకాంక్షలు. నిజంగా ఇవాళ మేము ఎన్నికయ్యామంటే మన కళ్ళు చెదిరే మన కాఫీ క్లబ్ యూనిటీ, అందువల్లే మేము ఎంత సెలెక్ట్ అయ్యాం. మేము డిఎన్ఆర్ కాలేజీకి పరిపూర్ణమైన సహకారం అందించి మన మార్నింగ్ కాఫీ క్లబ్కి పని తీసుకొస్తారని నేను తెలియపరుస్తున్నాను. నేను ఆ పదవి బాధ్యతలు పూర్తి చేసి మీకు కాఫీ క్లబ్ స్వామి పథకాలను నేను సభాముఖంగా ఈరోజు మార్నింగ్ అలాఫ్యూ మరి మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యుల తరఫు నుంచి డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్కి మరి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రశ్నలు కాబట్టి మరి సౌలు సమాధానం కానీ అలాగే మా రావడం చాలా ఆనందదాయకం. ఆ ప్రసిద్ధిగా ఉన్నటువంటి చేస్తారని ఎంతో ఆశిస్తూ, అలాగే గౌరవ సమాధానంగా ఉన్నటువంటి మంత్రి గారు పరివేషంలో మరింత ముందుకు వెళ్ళాలని, సభ్యులందరూ సహకరించాలని, ఈ క్లబ్ మరింతగా పెంచుతారని కలుస్తూ అందరూ